వాట్సాప్ ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్. ఇది 100% న్యాచురలేనా? న్యాచురల్ అయితే దీంట్లో డోప్ టెస్ట్ ఎట్లా అవుతుంది, దీంట్లో లూప్ హోల్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఒక అతను లైఫ్ టైం న్యాచురల్ అని చెప్పేసి చెప్పిండు, కానీ అతను డోప్ టెస్ట్లో దొరికిపోయి అతని లైఫ్ టైం గేమ్ నుంచి బ్యాన్ చేస్తారు. ఇవన్నిటి గురించి మనం మాట్లాడబోతున్నాం. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. మీ ఛానల్ కొత్తగా వస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. డౌట్స్ ఉన్నట్టే కామెంట్ చేయండి. ఆన్లైన్ కోచింగ్ కాంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే ఆ లింక్స్తో మీరు నాతో కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కోచింగ్కి ఎన్రోల్ కావచ్చు. ఈ వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పసెస్ మాత్రమే. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఒక టైంలో, పాత జమానాలో ఎప్పుడైతే కాంపిటీషన్ స్టార్ట్ అయినా ఆ టైంలో న్యూట్రిషన్ మీద ఎక్కువ నాలెడ్జ్ లేకుండే, డైట్ మీద ఎక్కువ నాలెడ్జ్ లేకుండే, ఎక్సర్సైజ్ మీద ఎక్కువ నాలెడ్జ్ లేకుండే, పోనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉండకపోతుండే. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకున్న నాలెడ్జ్లో డైట్ చేస్తుండే, న్యూట్రిషన్ తీసుకుంటుండే, అండ్ వాళ్ళకున్న దాంట్లో ఎక్సర్సైజ్ చేస్తుండే, వాళ్ళు ఉన్న దాంట్లోనే పార్టిసిపేట్ చేస్తుండే న్యాచురల్గా. కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కొన్ని సాల్ట్స్ అని ఇంట్రడ్యూస్ అయినాయి, అంటే స్టెరాయిడ్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత వీళ్ళు తీసుకుని స్టార్ట్ చేసిన తర్వాత ఫిజిక్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. నార్మల్ న్యాచురల్ కంటే కొంచెం ఇంప్రూవ్ అయింది. ఆ ఫిజిక్ ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని అట్లానే కంటిన్యూ రిసర్చ్ నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ వేరే సాల్ట్స్ యాడ్ అయినాయి, మళ్ళీ అవి తీసుకోవడం స్టార్ట్ అయింది, ఇంకా ఫిజిక్ ఇంప్రూవ్ అయింది. అట్లా కంటిన్యూ ప్రాసెస్ అయితేనే అయ్యి లాస్ట్కి డార్నినేట్స్ టైం వచ్చింది. ఆ టైం వరకు ఏమైందంటే మాస్ మాన్స్టర్స్ అంటే హ్యూజ్ ఉండాలి. అంతకుముందు చూడండి, హ్యూజ్ ఉండకపోతుండే బాడీ బిల్డర్స్. డార్నినేట్స్ టైం నుంచి హ్యూజ్ అంటే పెద్ద సైజ్, ఇట్లా మొత్తం ఇట్లా మాస్ ఉండాలన్నమాట. ఆ టైం నుంచి బాడీ బిల్డింగ్ మొత్తం టోటలీ చేంజ్ అయిపోయింది. ఆ చేంజ్ అయిపోయినాక ఒక 13 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, ఆ టైంలో ఏంటంటే ఫిజిక్ కాంపిటీషన్స్, అంటే మెన్స్ ఫిజిక్ అని చెప్పి కాంపిటీషన్స్ వచ్చినాయి. మళ్ళీ ఏంది అంటే ఇంతకుముందు అంటే డార్నినేట్స్ కంటే ముందు టైంలో లీన్ వేస్ట్ ఏదైతే ఉంటుండే, లైక్ నీట్ క్లాసిక్ ఫిజిక్ ఎట్లయితే ఉంటుండేనో ఆ కాంపిటీషన్ అంటే మెన్స్ ఫిజిక్ కాంపిటీషన్స్ అని మనలో వచ్చినాయి. దానికి మెయిన్ స్టార్ట్ ఎవరి వల్ల అంటే జిజ్ అని చెప్పేసి ఒక అతను ఉంటుండే, అతను చనిపోయాడు. దానివల్ల ఇవన్నీ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎన్హాన్స్ నడుస్తుంది, క్లాసిక్ బాడీ బిల్డింగ్ నడుస్తుంది, మెన్స్ ఫిజిక్ నడుస్తుంది. నడిచే టైంలో ఏంటంటే చాలా మంది చనిపోవడం చూస్తున్నారు. హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, టీనేజ్ వాళ్ళు చనిపోతున్నారు, 2025లో చనిపోతున్నారు. సో ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే మళ్ళా న్యాచురల్ బాడీ బిల్డింగ్ అని చెప్పి మళ్ళీ ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి కావాల్సింది బిజినెస్, మనీ. సో మళ్ళీ ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయింది వరల్డ్ వైడ్. ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయింది వరల్డ్ వైడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు న్యాచురల్లో. ఎవరైతే ఒకప్పుడు బాడీ బిల్డింగ్ అంటే చీ అనేటోళ్ళు కూడా ఇప్పుడు న్యాచురల్ మేము పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు హెల్త్, బాడీ, ఫిజిక్ వీటి మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండకపోతుంది. ఇప్పుడు అందరికీ కావాలి, 6 ప్యాక్ అందరికి కావాలి, అందరికి ఫిట్ ఉండడం కావాలి, అందరికి అన్నీ కావాలి. సో వర్కౌట్ చేస్తున్నారు, డైట్ మెయింటైన్ చేస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అందరు న్యాచురల్ అంటే నాకు తెలిసి 70% మాత్రమే న్యాచురల్ ఉంటారు, 30% 100% ఎన్హాన్స్డ్ ఉంటారు. సో ఈ ఎన్హాన్స్ ఉండే వాళ్ళు దొరకరా అంటే దొరుకుతారు, కానీ దాన్ని దొరకాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నాకు తెలిసి వీళ్ళు ఆ ప్రాసెస్ని ఫాలో కావట్లేదు. మీకు మొత్తం డీటెయిల్గా చెప్తుంటాను, మీరు వినండి. ఇప్పుడు ఒక నార్మల్ అంటే లైక్ నార్మల్ కాంపిటీషన్స్, నాట్ న్యాచురల్ కాంపిటీషన్స్. నార్మల్ కాంపిటీషన్స్లో యూజ్ చేసే డ్రగ్స్, సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇట్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ లెక్క టెస్టోస్టెరాన్ ఉన్నది, సస్టనాన్ ఉంది, డెకాడిరబులిన్ ఉంది, బోల్డినాన్ ఉంది, గ్రోత్ హార్మోన్స్ ఉంది, IGF-1 LR3 ఉంది, మళ్ళీ తర్వాత మాస్ట్రాన్ ఉంది, ట్రెన్బోలిన్ ఉంది, క్లెన్బెట్రోల్ ఉంది, ఎఫిడ్రిన్ ఉంది, డైనైట్రోఫెనాల్ ఉంది, మళ్ళీ తర్వాత ఫ్లూక్సోమెథరిన్ ఉంది, లాసిక్స్ ఉంది, డైజైడ్ ఉంది. డైజైడ్ అంటే స్లీపింగ్ పిల్, దాన్ని కూడా యూజ్ చేస్తారు. డైజైడ్ ఉంది, మళ్ళీ అట్లా చాలా యూజ్ చేస్తారు. సో వాళ్ళకి సైజ్ గెయిన్ కావాలన్నా సైజ్ గెయిన్ అవుతారు, కట్ కావాలన్నా కట్ అవుతారు, ఇట్ డిపెండ్స్ అనమాట. ఇవన్నీ మెడిసిన్స్లో ఎస్తర్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ ఈ గ్రోత్ హార్మోన్, మళ్ళీ IGF,
మళ్ళీ తర్వాత ఈ ఫ్రాగ్మెంట్, ఈ పెప్టైడ్స్, ఇవి కాకుండా అన్నిట్లో ఎస్తర్స్ అని ఉంటాయి. ఎస్తర్స్ అంటే ఏంటంటే నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వీడియోలో చెప్పినాను, చూడకపోతే చూడండి. ఎస్తర్స్ అంటే ఏంటంటే బాడీలో ఆ మెడిసిన్ ఎన్ని రోజులు పని చేస్తుంది, ఎంతసేపట్లో కిక్కిన్ అవుతుంది, ఎంతసేపట్లో పని చేస్తుంది, ఎన్ని రోజులు పని చేస్తుంది, ఎన్ని రోజుల తర్వాత డిటెక్షన్ ఆగిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొపనేట్ తీసుకున్న ఒక 1 hourలో మన బాడీలో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. తీసుకున్న తర్వాత ఒక 3-4 days తర్వాత బాడీలో పనిచేయడం ఆగిపోతుంది. ఒక 2 weeks తర్వాత అది మన బాడీలో డిటెక్ట్ కూడా కాదు, అంటే డోప్ టెస్ట్ చేసినా కూడా డిటెక్ట్ కాదనమాట. ఇట్లా సో క్లాసిక్ బాడీ బిల్డింగ్ లో యూజ్ చేసేది షార్ట్ కూడా యూజ్ చేస్తారు, షార్ట్ ఎస్తర్స్ కూడా యూజ్ చేస్తారు. అది ఎట్లా అంటే ప్రీ కాంటెస్ట్ యూజ్ చేస్తారు. లాంగ్ ఎస్తర్స్ వచ్చేసి అంటే బల్కింగ్ లో, అంటే ఒక బల్కింగ్ టైంలో, ఆఫ్ సీజన్ టైంలో, ఆ టైంలో లాంగ్ ఎస్తర్ యూజ్ చేస్తారు అనమాట. వెరాస్ ఇప్పుడు మనం మాట్లాడదాం ఈ నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్. సపోజ్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో కాంపిటీషన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ డిసెంబర్లో మీరు ఫామ్ ఫిల్అప్ చేశారు. ఫామ్ ఫిల్అప్ చేసినంత ఈ ఇయర్ జనవరి, నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మీరు ప్రెప్ స్టార్ట్ చేస్తారు. న్యాచురల్ వాళ్ళు ప్రెప్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి పాపం చాలా కష్టపడతారు. నేను చూసిన చాలా మందిని చాలా కష్టపడతారు. డైట్ ఆన్ పాయింట్ ఉంటుంది, వర్కౌట్ ఆన్ పాయింట్ ఉంటుంది, వాళ్ళు చేసే కార్డియో కానీ వాళ్ళు చేసే వర్కౌట్స్ కానీ చాలా కష్టపడతారు, చాలా మేనేజ్ చేస్తారు అనమాట. కానీ ఎన్హాన్స్డ్ వాళ్ళు మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లయినా ఎన్హాన్స్డ్ అవుతున్నారు అని చెప్పేసి. కానీ వీళ్ళు ఏంటంటే ఎన్హాన్స్డ్ వాళ్ళు షార్ట్ యాక్టింగ్ ఎస్తర్స్ వాడతారు. అంటే డిటెక్షన్ విండో తక్కువ ఉండేది, బాడీలో తొందర పని చేస్తుంది, తొందర బాడీ నుంచి వాష్ అవుట్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటి, డోప్ టెస్ట్లో కూడా మీరు దొరకరు. వీళ్ళు ఏం చేస్తారు, సపోజ్ మార్చ్ ఏప్రిల్ నుంచి ప్రెప్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ మార్చి అనుకుందాం. మార్చి స్టార్ట్ చేస్తారు, మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు మంచి సైకిల్స్ వాడేస్తారు, రైడ్స్ వాడిన తర్వాత జూన్ అంతా అయిపోయింది కదా, జూలై నుంచి క్లీన్, ఏం చేయరు, అంటే స్టెరాయిడ్స్ వాడకుండా వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు ఈ 4 months ఏవైతే వీళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారో దాన్ని అనబోలిక్ సపోర్ట్ తీసుకొని, స్టెరాయిడ్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఫిజిక్ అయితే ఒక ఎక్స్ట్రీమ్ చేంజ్ అయి ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు జూన్ నుంచి నార్మల్గా వర్కౌట్ చేస్తుంటారు, డైట్ మెయింటైన్ చేస్తారు, వర్కౌట్ చేస్తారు. డైట్ మెయింటైన్ చేసి వర్కౌట్ చేసిన తర్వాత టాప్ గెయిన్స్ అంటాం. స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళది ఏంటంటే టాప్ గెయిన్స్, అదొక 5-6 months వరకు టాప్ గెయిన్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళు తీసుకునేది దానికి ఎట్లా అంటే ఓరల్ లేదా షార్ట్ యాక్టింగ్ అవి తీసుకుంటారు. సో దాని టాప్ గెయిన్స్ ఒక 5-6 months వరకు ఉంటాయి. అంటే టాప్ గెయిన్స్ అంటే ఏంటంటే మెయింటైన్ చేసే అంత. సో అది తీసుకుంటారు. అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు తీసుకున్నారు, స్టెరాయిడ్స్ తీసుకున్నారు, అంతా అయిపోయింది, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 20 మంది ఉన్నారు కాంపిటీషన్లో. 20 మందిలో 20 members-లో 3 గెలిచారు. ఆ 3లో 2 ఎన్హాన్స్డ్ అనుకుందాం. ఆ 2 100% ప్లేస్ వస్తుంది వాళ్ళకు. అక్కడ ఉన్న 18 members-కి తెలుసు వాళ్ళు ఎన్హాన్స్డ్ అని. ఓకే, కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది, వీళ్ళు ఎన్హాన్స్డ్, దాని తర్వాత ఇది 100% డోప్ టెస్ట్ అయితే డోప్ టెస్ట్ అయినాక తెలిసిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళ కిస్మత్ ఏంటంటే వాళ్ళు డోప్ టెస్ట్లో కూడా దొరకరు. ఎందుకు దొరకరు అంటే వాళ్ళు ఎప్పుడో బంద్ చేసేసారు, అది వాళ్ళ విండో అయిపోయింది, డిటెక్షన్ విండో అయిపోయింది, దొరకరు. అండ్ దీంట్లో ఏంటంటే వాడా ప్రకారం రూల్ ఉందన్నమాట. ఏంటంటే ఇవన్నీ లిస్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ దొరికితే మిమ్మల్ని గేమ్ నుంచి బ్యాన్ చేస్తామని. అండ్ డోప్ టెస్ట్ ఎన్నో రకాల టెక్నిక్స్తో అవుతుంది. కానీ బేసికలీ ఈ కాంపిటీషన్స్ అంత కాస్ట్లీ కాంపిటీషన్స్ కాదు కాబట్టి వీళ్ళు చేసే పాలిమెట్రిక్ టెస్ట్ వచ్చేసి చేస్తారు. ఇంకోటి యూరిన్ టెస్ట్. పాలిమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటంటే అది లైక్ ఎట్లా అంటే మనం బ్రెయిన్ స్ట్రాంగ్ ఉందనుకోండి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనము ఒకవేళ అబద్ధం చెప్తున్నా నాకు తెలిసినా కూడా మనం అబద్ధమే నిజం లెక్క చెప్తాం. ఆ పాలిమెట్రిక్ టెస్ట్లో అది మీరు పాస్ అయినట్టు చూపించేస్తారు. అంటే మీరు స్టెరాయిడ్స్ తీసుకోలేదని చెప్పి చూపించేస్తారు. ఒకవేళ మీరు తీసుకుని ఉంటే కూడా మీరు బ్రెయిన్ స్ట్రాంగ్ ఉందంటే చూపిస్తుంది. కానీ మీరు అదే భయపడుకుంటూ అటీచ్ చేస్తే మీరు దాంట్లో ఫెయిల్ అవుతారు. దిస్ ఇస్ వన్. నెక్స్ట్ వచ్చేసి యూరిన్ టెస్ట్. యూరిన్ టెస్ట్ అంటే మీరు ఆల్రెడీ ఎప్పుడో జూన్ కంటే ముందే బంద్ చేసేసారు, ఆ యూరిన్ టెస్ట్లో దొరకదు. సో మీరేంటి క్లియర్ సేఫ్ అయిపోయారు. మీరు సేఫ్ అయిపోయిందని చెప్పేసి తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ 18 members ఏం ఫీల్ అవుతారు, షిట్ వీళ్ళు సేఫ్ అయిపోయారు, వీళ్ళు 100% తీసుకుని వీళ్ళు సేఫ్ అయిపోయారు, మనం నెక్స్ట్ టైం చేద్దాం, మనం కూడా ఎన్హాన్స్ చేద్దాం అట్లా అని చెప్పి నెగిటివ్గా తీసుకొని నెగిటివ్ మోటివేషన్ తీసుకొని చాలా మంది ఎన్హాన్స్ అవుతున్నారు. పోనీ అది కాకుండా
ఇప్పుడు ఈ 20 మెంబర్స్ ఇంకో 3-4 కూడా ఎన్హాన్స్ ఉన్నారు అనుకుందాం, కానీ వాళ్ళ ఎన్హాన్స్ ఉండి కూడా ఫిజిక్ మంచిగా ఉండాలని రూల్ లేదు. ప్రతి ఒక్క ఎన్హాన్స్ బాడీ బిల్డర్ మంచిగా కనబడాలని రూల్ లేదు. అతను ఎన్హాన్స్ ఉన్నాక కూడా అతను టాప్ 3 రాలేదు. కానీ అతన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమంటే న్యాచురల్ అథ్లీట్ అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే అతను టాప్ 3 రాలేదు, డోప్ టెస్ట్ చేయలేదు. వీళ్ళు చేసేది ఏంటంటే, నాకు తెలిసినంత ప్రకారం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అందరితోని డోప్ టెస్ట్ చేయట్లేదు. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని డోప్ టెస్ట్ చేస్తున్నారంట కొన్ని ఫెడరేషన్స్. నాకు తెలీదు, నాకు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళని డోప్ టెస్ట్ చేస్తున్నారంట. అది చాలా తప్పు. మీకు కాంపిటీషన్లో ఒక 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే 1000 మెంబర్స్ డోప్ టెస్ట్ చేయాలి. అండ్ డోప్ టెస్ట్ అంటే ఏంటి, ఆ రోజు లేదా అంతకుముందు రోజు లేదా నెక్స్ట్ డే చేస్తే కాదు. మీరు ఎప్పుడైతే డిసెంబర్లో ఫామ్ ఫిల్ చేస్తారో, మీ దగ్గర ఒక 1000 అథ్లీట్స్ ఉన్నారు అనుకోండి, మీరు ర్యాండమ్గా డోప్ టెస్ట్ చేయాలి ఎనీ టైం. అప్పుడు ఏంటంటే మధ్యలో ఏమైనా యూజ్ చేస్తున్నా దొరికిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఈ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అనేది ఏదైతే ఉంటుందో అది పక్క న్యాచురల్ అని చెప్పి అందరూ నమ్ముతారు. అది చేయకుండా మీరు ఎవరైతే విన్నర్స్ ఉన్న వాళ్ళని డోప్ టెస్ట్ చేసి, ఇప్పుడు అట్లనే అయింది కదా, ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీ అవుతుందో, అతను లైఫ్ టైం న్యాచురల్ అని చెప్పేసాను. అతను 3 days ముందు అతను ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. ఏంటి, నా డాక్టర్ సజెస్ట్ చేసి, నాకు కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి, నాకు డాక్టర్ లాసిక్స్ సజెస్ట్ చేసిండు అని చెప్పి. లాసిక్స్ అంటే ఏంది, బాడీలో వాటర్ అనేది మొత్తం తీసడానికి యూజ్ చేస్తారు. అది బేసికలీ మెడికల్ పర్పస్ వేరే. నేను బాడీ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాను. లాసిక్స్, ఆల్డెక్టాన్ వాటర్ ఫ్లష్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో అతను తీసుకున్న మెడిసిన్, అతను ఏమనుకున్నాడు, తీసుకునే స్టెరాయిడ్స్ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ లాసిక్స్ కూడా బ్యాన్ సబ్స్టెన్స్ అనమాట. సో అతను ర్యాండమ్ టెస్ట్ చేసుకుంటే అతను ఎప్పుడో దొరుకుతుండే. సో బాడీ బిల్డింగ్, ఈ నేచురల్ బాడీ బిల్డింగ్ లో మీరు ర్యాండమ్గా టెస్ట్ చేసినప్పుడే ఎన్హాన్స్ వాళ్ళు దొరుకుతారు. లేకపోతే ఇట్లనే షార్ట్ టెస్టర్స్ వాడుకుంటా అది చేసుకుంటా న్యాచురల్ వాళ్ళని మీదికి రానియరు. సో అందుకోసమే నేను చెప్పినాను, 70% న్యాచురల్ ఉంటారు, 30% ఎన్హాన్స్ ఉంటారు. ఇది నాకు వచ్చే ఈ వీడియో ఎందుకు చేసినానంటే, నేను ఎంతోమందిని చూస్తున్నాను, చాలా కష్టపడతారు, పాపం అనిపిస్తుంది. కష్టపడ్డాక వాళ్ళు కాంపిటీషన్ గెలవకపోతే ఎంత ఇది. అందరూ గెలవాలని రూల్ లేదు, కానీ దాంట్లో గెలిచేవాడు ఎవరోనో కానీ న్యాచురలే గెలవాలి. కానీ అక్కడ పోయి ఎన్హాన్స్ గెలిస్తే అది మాత్రం తప్పు అండ్ ఈజీగా డిఫెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరు ఎన్హాన్స్ ఉన్నారో అతను ఆ బాడీలో ఆ 3D షేప్ చూసి, ఆ డెల్ట్రాయిడ్ చూసి, ట్రెప్యూస్ చూసి, ఆ చెస్ట్లో ఉన్న మాస్ చూసి, అవన్నీ చాలా ఉంటాయి అనమాట లూప్ హోల్స్. కానీ అయినా ఇది ఇట్లనే అవుతుంది. సో ఇది అనమాట వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ కోచింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్తో మీరు నాతో కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కోచింగ్కి ఎన్రోల్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఫన్.